ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. 2 బోట్లు అడ్డుపెట్టి విజయవాడ వరద పాపం నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించిన టీడీపీ రాజకీయం ప్రస్తుతం అడ్డం పడిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో సెల్ఫ్ గోల్ వేసుకుందా టీడీపీ అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. నిన్న మంత్రి నిమ్మల రామానాయుడు చేసిన కామెంట్స్ దీన్ని బలపరిచేలా ఉన్నాయి. మా కరెస్పాండెంట్ సతీష్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఈ అంశానికి సంబంధించి ఆయన్ని ఫుల్ డీటెయిల్స్ అడుగుదాం. చెప్పండి సతీష్, కొంతవరకు నిన్న నిమ్మల రామానాయుడు మాట్లాడిన కామెంట్స్ తర్వాత ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఆరోపణలు చేసిందో అవన్నీ నిజమే అనిపించేలాగా ధృవీకరించినట్టుగా అనిపించింది. ఏం జరుగుతోంది సతీష్? దాంతోపాటు అసలు ఏవైతే కౌంటర్ వెయిట్స్ని ఢీకొట్టాయో బోట్స్ అవెవరివి అనేది కూడా తేల్చట్లేదు గవర్నమెంట్. ఖచ్చితంగా బిందు, రోజులు గడుస్తున్న కొద్దీ ప్రకాశం బ్యారేజు బోటు రాజకీయం వెనుక ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుట్ర అన్నది బయటపడుతుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బోటు రాజకీయం చేయబోయి చివరికి అభాస్ పాలైంది. ఆ రాజకీయ కుట్ర అంతా కూడా బోల్తా కొట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే స్వయంగా నిన్న ఆ మంత్రి ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తెలుగుదేశం పార్టీని మరింత డిఫెన్స్లో పడేసాయి. ఎందుకంటే ఏదైతే గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆధారాన్ని బయటపెట్టిందో, ఈ బోట్లకు సంబంధించిన యజమాని ఉషాద్రిని అరెస్ట్ చేసిన తర్వాత ఉషాద్రి కొద్ది రోజుల కిందటే నారా లోకేష్ని కలిసినటువంటి ఆ ఫోటోలు కూడా బయటపెట్టింది. అయితే దానికి సంబంధించిన ఆ ఫోటో నిజంగానే కలిసిన ఫోటో అన్న అంశాన్ని స్వయంగా నిన్న మంత్రి రామానాయుడు ధృవీకరించారు. బోట్స్మెన్ అసోసియేషన్ వచ్చి నారా లోకేష్కి ప్రజా దర్బార్లో వినతిపత్రం ఇచ్చింది. దాంతోపాటుగా అంతకంటే ముందే పాదయాత్రలోనే ఈ బోట్స్మెన్ అసోసియేషన్ మాకు మద్దతు తెలిపారు, పాదయాత్రలో వాళ్ళకి ఇచ్చినటువంటి హామీని అమలు చేయడానికి మళ్ళీ రిప్రజెంట్ చేశారన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. సో నారా లోకేష్ పాదయాత్రలో కూడా వీళ్ళు మద్దతు ఇచ్చారంటే ఇది ముమ్మాటికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే నారా లోకేష్ పాదయాత్రకి మద్దతు తెలిపేటువంటి అవకాశం ఉండదు. సో ఇక్కడే చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది ఈ బోట్లకు సంబంధించిన వ్యవహారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని. అదేవిధంగా అసలు ఏవైతే ఇప్పుడు ఆ ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఆ కౌంటర్ వెయిట్స్ని బ్యారేజ్ని ఢీకొట్టినటువంటి 2 బోట్లు ఉన్నాయి. నేరుగా వచ్చి అవి ఐరన్ బోట్లు. వరద ప్రవాహానికి వచ్చినటువంటి ఆ 2 బోట్లు కూడా కౌంటర్ వెయిట్లు ఢీకొట్టాయి. ఆ బోట్లు కిందకి వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఆ 2 బోట్లకు సంబంధించినటువంటి యజమానులు మాత్రం ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. కేవలం 3 బోట్లకు సంబంధించినటువంటి యజమాని ఉషాద్ని, ఇంకొక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా రామ్మోహన్ని అరెస్ట్ చేసినటువంటి ఆ పరిస్థితి. బ్యారేజీ కొట్టుకొచ్చినటువంటి ఆ 2 బోట్లకు సంబంధించినటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఎవరైతే కర్రీ నరసింహస్వామి పేరుతో ఒక బోట్ ఉంది, అదేవిధంగా గూడూరు నాగమల్లేశ్వరి పేరుతో మరొక బోట్ ఉంది. ఈ 2 బోట్లే ప్రధానంగా ప్రకాశం బ్యారేజ్ని ఢీకొట్టాయి. సో బ్యారేజ్ని డైరెక్ట్గా వచ్చి ఢీకొట్టినటువంటి బోట్లను, ఆ బోట్లకు సంబంధించిన యజమానులు అరెస్ట్ చేయలేదు. కేసుని అటువైపు అసలు పూర్తి స్థాయిలో సమగ్రంగా విచారణ జరపడం లేదు. సో ఇక్కడే చాలా స్పష్టంగా ఒకవైపు అరెస్ట్ చేసిన వ్యక్తికి సంబంధించి కూడా తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎటువంటి సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీ సంబంధించిన వ్యక్తిని కూడా రోజుకొక ఆధారం బయటపడింది. నేను స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ బోట్లన్నీ కూడా, ఈ బోట్స్మెన్ అసోసియేషన్ సంబంధించిన ఈ బోట్లన్నీ కూడా జూన్ 4న విజయం 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇదే చంద్రబాబు ఇంటి వెనకాల కృష్ణానది ఆ ప్రవాహంలో పెద్ద ర్యాలీ తెలుగుదేశం పార్టీ జెండాలు, జనసేన పార్టీ జెండాలు, బీజేపీ జెండాలు పెట్టుకుని ర్యాలీ చేసినటువంటి పరిస్థితి. సో ఇంత స్పష్టంగా అర్థమవుతుంది. సో ఒక్కొక్క ఆధారం బయటపడుతుంది. ఇప్పుడు మంత్రి వ్యాఖ్యలు కూడా ధృవీకరించే దీంతో తెలుగుదేశం పార్టీ ఈ బోటు రాజకీయాన్ని తెరపైకి తీసుకొచ్చి అబాస్ పాలైందని మనం చెప్పొచ్చు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.